హాయ్ గైస్, అస్సలాము అలైకుం. నేను మీ మెకానిక్ జబ్దే. సో మొత్తం కొత్త వీడితో మీకు కూర్చొని చూస్తున్నారు కదండి. బండి పల్సర్ 150 అండి, ఓల్డ్ మోడల్ బండి. సో మొత్తం వచ్చి దీంట్లో చూస్తున్నారు కదండి. కస్టమర్ అయితే బండి మోల్ని పెట్టేసి 8-9 నెలలు అవుతుందంటే అండి బండి వచ్చేసి. సో మొత్తం వచ్చేసి బండికి అయితే ట్యాంక్ కవర్ లేదు. బండి అయితే అలాగే బయట వదిలేశారంటే అప్పుడైతే వర్షాకాలం కాబట్టి బాగా వాటర్ అని వెళ్ళిపోయింది లోపలికి అయితే. సో కస్టమర్ అయితే బండి తీసుకొచ్చేసాడు మన దగ్గరికి. అన్న బండి స్టార్ట్ అవ్వట్లేదు, చాలా రోజులైంది మోల్ని పెట్టేసి అన్నాడండి. ట్యాంక్లో చూస్తే ఏమీ లేదన్న, బండి నడిసే బండి అన్న అని చెప్పాడండి. సరే కదా అని చెప్పి మనడైతే 1 లీటర్ పెట్రోల్ చేసి దాంట్లో పోసేస్తాడండి తర్వాత సంగతి అని చెప్పి. కానీ దీని తల్లి మామూలు లేదు, లోపల పెట్రోల్ వాటర్ మొత్తం మిక్స్ అయిపోయి ఉన్నాయండి. అసలు దాంట్లో నుంచి ఎంత ఘోరంగా వస్తున్నాయంటేనండి, అసలు ఘోరాతి ఘోరం అండి. లోపల నుంచి అయితే కోడిగుడ్డు పెంకులు వస్తున్నాయి, బల్లులు తిరుగుతున్నాయి, జర్రులు వస్తున్నాయి. వామ్మో ఊరి నాయనో, ఇదేంద్రా నాయన, నాకేమైతే అర్థం కాలేదు అసలు. సో మొత్తానికి వచ్చేసి చాలాసేపు అండి. అసలు ఈ ట్యాంక్ క్లీన్ చేస్తాక నాకైతే 2 అవర్స్ టైం పట్టింది. అలాగే 1 లీటర్ పెట్రోల్ పట్టిందండి. వామ్మో మామూలు కథకాడు తినే వారం అయితే. అసలు మీకు ఎర్ర సముద్రం అంటే మీరు దేవరా సినిమాలో అసలు మీకు ఎర్ర సముద్రం లాగా అనిపించిందో లేదో నాకైతే తెలియదు, నెత్తితో దొరికిన సముద్రం. సో మొత్తానికి వచ్చి ఇదైతే అసలు ఎర్ర సముద్రం అని నేను అనుకుంటున్నాను. సో మీరైతే మీకు ఎలా అనిపించింది నాకు ఏదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎప్పుడైనా సరే మీ లైఫ్లో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీ లైఫ్లో ఎప్పుడైనా మీరు ఇలాంటిది ఫేస్ చేశారా? ఎంత గలీజ్గా, ఎంత ఎడ్డుమడ్డిగా ఉన్న ట్యాంక్ని మీరు ఎప్పుడైనా చూసారా? మీ బళ్ళు ఎప్పుడైనా ఫేస్ చేసినాయా? నాకైతే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓర్ నాయన, ఎంతసేపు ఊపినా, ఎంతసేపు కడిగినా, ఎంత చేసినా ఇంకా వత్తనే ఉంది. అసలు నాకైతే బుర్రపాడైపోయింది గైస్. మొత్తానికి వచ్చేసి అసలు ఎంతసేపు చేయాలి? ఏ పని అయినా సరే ఒక అరగంట చేస్తాం, అయితే ఒక 1 అవర్ చేస్తాం ట్యాంక్ క్లీనింగ్ అనేది. ఓరు నాయన, దీనమ్మ 2 గంటల సేపు అసలు ఎంత చేసినా సరే ట్యాంక్ అనేది క్లీనే అవ్వదు, ఏదో ఒకటి వస్తూనే ఉందండి. ఎంతసేపు నీళ్ళు కొట్టినా, ఎంతసేపు ఏది చేసినా సరే అసలు ఎర్రదనం అనేది పోవట్లేదు లోపల నుంచి. అంత ఘనంగా ఇదైపోయిందండి లోపలైతే ట్యాంకు. అసలు దీన్ని మొత్తం క్లీన్ చేసి బండి స్టార్ట్ చేసి బండి కస్టమర్కి ఇచ్చేసరికి నా తల ప్రాణం తోకొచ్చింది. ఇదేం లెక్క ఆయన నాకేం అర్థం కాలేదు. సో మొత్తానికి వచ్చేసి టైం అయితే ఇప్పుడు 11:30 అవుతుందండి. యాక్చువల్గా వచ్చేసి నేను షాపు తీయలేదు ఈరోజు, చిన్న పని ఒకటి ఉండే. ఇంకోటి హాలిడేస్ కాబట్టి, అంటే మనకి ఫెస్టివల్ కాబట్టి 2 డేస్ అయితే హాలిడేస్ తీసుకున్నాను. షాప్ అయితే కట్టేసాము. సో ఈరోజే తీసామండి, అది కూడా ఈవినింగ్ 5 o'clockకి తీసాను. కొంచెం పని ఎక్కువ ఉండే. సో మొత్తానికి వచ్చేసి నిద్ర కూడా సరిగ్గా ఉండలేదండి మొన్నటి దాకా పనుల్లో పడి. సో చూస్తారు కదండి, దానివల్ల అయితే మనకి బాగా ఆవలింతలు వస్తున్నాయి. ఇంకో విషయం అంటే దీనికి జర్రీ చూసారు కదండి, జర్రీ అంటారు దాన్ని అయితే మా దగ్గర. మీ దగ్గర ఏమంటారు నాకు కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. జర్రీ అయితే మరి దీంట్లోంచి వచ్చింది, బండిలోంచి వచ్చింది జర్రీ కూడా. కొంచెం పెట్రోల్ పోసి దాని మీద చచ్చిపోయింది ఆటోమేటిక్గా. అయితే మీకు ఇంకో విషయం చెప్పాలంటే, జర్రీలు అయినా చిన్న ప్రాణులు ఏమన్నా సరే వాటి మీద పెట్రోల్ పోసి ఆటోమేటిక్గా చచ్చిపోతాయి. ఇంకో విషయం ఏంటంటే, లోపల ఎయిర్ ఫిల్టర్ చూస్తున్నారు కదండి, ఎంత గలీజ్గా ఉందో. అసలు ఎయిర్ ఫిల్టర్ కనబడుతుందా మీకు? ఎయిర్ ఫిల్టరే లేదు అసలు. ఆ ఫిల్టర్ మొత్తం పొడి అయిపోయి మొత్తం గలీజ్ ఉంది. సో దీనికైతే మనం బజాజ్ ఒరిజినల్ వేస్తామండి ఎయిర్ ఫిల్టర్. ఎందుకంటే అసలు ఈ బండికి ఎన్ని సంవత్సరాలు అయిందో వేయించి ఏందో మనకైతే తెలియదు. మళ్ళీ ఇప్పుడు మనం అట్లా వేసామంటే అది మళ్ళీ ఎప్పుడు బయటకు వచ్చిందో, అసలు దాన్ని మళ్ళీ ఎప్పుడు వేపిస్తారో ఏందో అసలుకే తెలియదు మనకి. సో కాబట్టి నార్మల్ చేయడం ఎందుకని ఆయన అని చెప్పి మనమైతే ఒరిజినల్ వేస్తున్నాము. సో ముందు కూడా నీట్ క్లీన్ చేసి ఎక్కిస్తున్నామండి. సో మొత్తానికి వచ్చేసి ఈ బండి మైలేజ్ ఎంత వచ్చిందో ఏందో మీకు చెప్తే చూడండి. ఈ బండి నాకు తెలిసి అయితే ఖచ్చితంగా ఒక 35 నుంచి 40 లోపేనండి, అంతకంటే ఎక్కువైతే అస్సలకే రాదు బండి. ఇంకో విషయం ఏంటంటే, దీనికి ఏదన్నా బాగుందా ఏదైనా బాగుంది, బండిలో పలానా పార్ట్ ఏమైనా బాగుందా అంటే అది ఖచ్చితంగా టైర్లు అండి. ఎదర టైర్ బాగుంది, వెనకాల టైర్ కూడా బాగుంది. ఇంజిన్ విషయానికి వస్తే ఇంజిన్ అయితే డొల్లేనండి, అసలు ఏమీ లేదు. బండి కస్టమర్ అయితే దీన్ని అమ్మేద్దాము అని చెప్పి బండి అయితే తయారు చేశాడు. సో మొత్తం వచ్చేసి కస్టమర్ అయితే 15,000 చెప్తున్నాడు. నేను చెప్పేది ఏంటంటే, ఈ బండికి అయితే ఒక 8 నుంచి 10,000 లోపు పెట్టచ్చండి, అంతకంటే ఎక్కువ అనవసరం. సో మొత్తం వచ్చేసి ఈ బండికి అయితే ఎల్ఈడీ దెమ్మ తిరగ వెలుగుతున్నాయి, మామూలుగా వెళ్ళట్లేదు. సో ఫైనల్గా అయితే దీనికి ఒక బ్యాటరీ కూడా వేసారండి. పెద్ద బండి కాబట్టి ఇది వచ్చేసి దీనికి 9 LB బ్యాటరీ వచ్చింది. బ్యాటరీ లేకపోతే బండి అయితే మిస్ కొట్టిద్ది లైట్గా. సో మొత్తం వచ్చేసి దీనికి అయితే 9 LB బ్యాటరీ వేస్తాను. 9 LB బ్యాటరీ ఉంది. మనమైతే దీనికి కస్టమర్ అయితే అమ్మేయాలి, మరి అంత పెట్టుకుని నేను పెట్టలేను అది ఇది అంటున్నాడు 9 LB బ్యాటరీకి. సో సరే కదా అని చెప్పి మన దగ్గర అయితే ఒక 4 LB బ్యాటరీ ఉంది. అది కూడా సెకండ్స్, అంటే వేరే బండి మంచి బ్యాటరీ ఒకటి మనం పక్కన పెట్టేసాము. సో టాటా కంపెనీ బ్యాటరీ అదైతే. సో మొత్తం టాటా కంపెనీ బ్యాటరీ యూజ్ చేసుకుని అదైతే కావాల్సింది. సో మనమైతే దీనికి మొత్తానికి ఇప్పుడైతే బ్యాటరీ 4 LB బ్యాటరీ మన దగ్గర ఒకటి ఉందండి, అది వేస్తాము. సో బండికి రాకుందండి. అసలు మీకు అంతకుముందు ఇప్పుడైనా సరే అంతకుముందు సరే బుల్లెట్ బళ్ళు షార్ట్ కొడతాం మీరు చూసుకుంటారు. వామ్మో పల్సర్ కొడుతుంది చూస్తున్నారు కదండి, షార్ట్ మామూలు షార్ట్ కదండి. అక్కడ కనుక కొంచెం నిప్పుర అంటే కొంచెం మనం పెట్రోల్ చొక్క పోసామంటే బొగ్గుమంటుంది, మామూలుగా ఉంది వ్యవహారం. సో బండి అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. ఎవరన్నా కొనుక్కోవాలనుకున్నా కదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బండి అయితే అవైలబిలిటీ ఉంది. దీనికి వచ్చి ఎక్సిలేటర్కి ఒకటి వేసా, ఎయిర్ ఫిల్టర్ ఒకటి వేసా, ఇంకా వచ్చేసి దీనికి ప్లగ్లో ఒక 2 వేసాను. ఇంకా చిన్న చితక పనులు ఉంటాయి, అవి కూడా చేసా. ట్యాంక్ క్లీన్ చేసా, కార్బోరేటర్ క్లీన్ చేసా.
A to Z బండి అయితే రెడీ చేశారండి. దీనికి లాకెట్ లేదు, మనమైతే ఎల్ఈడి స్విచ్ ఒకటి పెట్టేసాం, అయితే అదే లాకెట్ దీనికి వచ్చేసి. సో మొత్తం వచ్చేసి కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే ముందుగా కొంచెం వెళ్ళి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఎందుకంటే మనం చాలా కష్టపడుతున్నాం, మీ సపోర్ట్ ఇంకా నాకు కావాలి. ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్ ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి, గొప్ప గొప్ప వీడియోస్ అవి కూడా చూడండి.